హలో ఎవ్రీవన్, బ్యాక్ టు అవర్ ఎడిన్బ్రా టూర్. సో ఇక్కడ ఈ ఆవుల్ని ఇలా ప్యాంపర్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా, చాలా భయం వేసేసింది. బట్ ఆంటీ అయితే బ్రేవ్గా అన్నారు. అండ్ దెన్ ఇక్కడ ఈ పెయింటింగ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా వైరల్ అయింది కదా ఆ పెయింటింగ్ అనేది. సో జస్ట్ అలా ఒక షాట్ తీసుకున్నాను అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. అండ్ దెన్ వి వెంట్ టు క్యాథడ్రల్. అండ్ ఆల్సో ఈ ఫుల్ కంప్లీట్ డీటెయిల్ వీడియో కూడా నేను పెట్టున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఇన్ డిస్క్రిప్షన్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. అండ్ దెన్ వి వెంట్ టు ఎడిన్బ్రా క్యాసల్. సో ఇక్కడైతే చాలా సేపు స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది అనమాట. వెదర్ కూడా ఎక్కువ చల్లగా లేదు, సో ఆంటీ అండ్ అంకుల్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దెన్ వి క్లిక్డ్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. సో ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అయితే మస్ట్ కదా. సో లాస్ట్ టైమే నేను స్కార్ఫ్ తీసుకొని ఉన్నాను, బాగుంటుంది ఇక్కడ. సో ఆంటీ కోసం ఈ శారీ చూద్దాము అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ. సో ఈ స్కార్ఫ్ వచ్చేసి బర్బరీ ప్రింట్ లాగా కూడా ఉంది కదా, మాకు నచ్చింది. సో ఆంటీకి కూడా ఇది చాలా నచ్చేసింది అనమాట. సో ఇది పిక్ చేసుకున్నాము. నేనేమో బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఎక్కడికి వెళ్ళినా పక్కాగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుంటాం కదా, అలా కొన్ని షాపింగ్ చేసాము. అండ్ దెన్ అక్కడి నుంచి మేము విక్టోరియా స్ట్రీట్కి వెళ్ళాము. ఎంత కలర్ఫుల్ ఉంటుందంటే ఈ స్ట్రీట్, ఐ రియలీ లవ్ దట్ ప్లేస్ అనమాట. అండ్ దెన్ కింగ్స్ గ్యాలరీ దగ్గర అలా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసేసుకొని మా రాయల్ మైల్ వాక్ అంతా కంప్లీట్ చేసేసుకొని వీ స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.